त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 8వ తేదీ సోమవారం, ఇవాళ అమావాస్య సోమవారం కలిసి ఉన్నాయి, చాలా విశేషమైన రోజు। ఈరోజు వృధా చేసుకోకుండా సంతానవంతులైన వాళ్ళు, సంతానం పొందాలనుకునే వాళ్ళు, సంతాన వృద్ధి వంశవృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా మరి ప్రాతకాలంలో స్నానాదులు పూర్తి చేసి రావి చెట్టు కింద ఒక లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి 108 ప్రదక్షిణాలు చేయండి। ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామం చెప్తూ దీనికి సంబంధించినటువంటి వ్రత కథ అంతా ఉంది। దాన్ని మీరందరూ కూడా చక్కగా చదివి దాని ప్రకారంగా వ్రతాన్ని ఆచరించడం మూలంగా వంశవృద్ధి చేకూరుతుందని చెప్పి సూచిస్తున్నాం। ఇప్పుడు ఈ రోజున పంచాంగాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు, మరి ఈ రోజున ఫాల్గుణ మాసం అమావాస్య రాత్రి మరి 12:22 వరకు ఉంది। ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం 10:10 వరకు ఉంది। అలాగే ఈ రోజున వర్జ్యం రాత్రి 9:23 నుంచి 10:53 వరకు ఉంది। మరి సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:10. ఈరోజు సాయంత్రం 6:30 సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది। విదేశీ నివాస ప్రణప్రయ ఇవాళ అన్ని విధాలా కూడా సమయం అనుకూలంగా ఉంటుంది। గ్రహచారం ఏ విధంగా ఉంది అంటే కనుక బుధ గురువులు మేషంలో ఉన్నారు। అలాగే మరి చాతుర్గ్రహ కూటమి మీనంలో ఏర్పడింది। రవిచంద్ర శుక్ర రాహులు, అలాగే కుజ శని మీనంలో ఉన్నారు, కుంభంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు ఈనాటి గ్రహచారాన్ని ఆధారం చేసుకుని మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ముందుగా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళ యొక్క కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలని కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంటుంది। వృషభ రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతోంది। మిథున రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది। అన్ని కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తుంటాయి। ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి। ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటారు। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కర్కాటక రాశి అన్ని కార్యక్రమాలను కూడా సులభంగా చక్కగా సజావుగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। సింహరాశి ప్రతి పని వేగంగా సాగుతుంది। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా బాగా సాగుతూ ఉంటాయి। అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు। అలాగే ఈ సింహరాశి వాళ్ళ విషయంలో పనులు ఆలస్యమైనప్పటికీ కూడా కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తూ ఉంటుంది। కన్యారాశి కన్యారాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి। ఆర్థిక లావాదేవీలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం। రేపటి రోజు ఉగాది। అందరూ కూడా ప్రాతకాలంలో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అభ్యంగ స్నానాలు పూర్తి చేసి వేప పువ్వు, అలాగే బెల్లం, చెరుకు ముక్కలు, చింతపండు రసం, మామిడి ముక్కలు,
ఇవన్నీ కలిపి ఇక్కడ వేపపూత పచ్చడిని తయారు చేసి ఆ వేప పచ్చడిని పక్కన పెట్టుకుని తర్వాత పంచాంగానికి కాలపురుషాయ నమః అని చెప్తూ పూజా పునస్కారాలు పూర్తి చేసి షోడశోపచార పూజలు చేసి పంచాంగం పఠనం చేయండి. పంచాంగ పఠనం చేయడం మూలంగా అప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు చూలుతారు. దాని ద్వారా భవిష్యత్తులో కార్యాచరణ ఎట్లా ఉండాలనే విషయం మీద మీకు అవగాహన చేసుకుని మంచి జరిగేటప్పుడు సరే, చెడు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనుకున్నప్పుడు దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం కోసమే ఈ పంచాంగంలో గ్రహచారం ద్వారా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్తుంటారు. వాటన్నింటినీ కూడా అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ తులారాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం. తదుపరి వృశ్చిక రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ధనురాశి. ప్రతి పని వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా చక్కటి సహకారం ఇవ్వడంతో మీరు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి ధనురాశి వాళ్ళకి గ్రహచారంలో గురువు యొక్క బలం బాగా ఉంది. రాబోయే కాలంలో గురువు యొక్క సంచారం షష్ఠంలోకి వెళుతోంది. అందువలన ఈ ఏప్రిల్ మాసంలోనే ఏదైనా మీకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కనుక ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా కృషి చేయమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మకర రాశి. మకర రాశి వాళ్ళ యొక్క గ్రహచారం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. సత్ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ రోజంతా కూడా చాలా నూతనోత్సాహంతో పనులు పూర్తి చేసుకుని లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.